లెట్స్ గో. ఇప్పుడు బటర్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ పన్నీరు, దాని తర్వాత అది వేయించడానికి మసాలా కోసం అని చెప్పేసి ఆనియను, టొమాటో, పచ్చిమిర్చి, క్యాష్యూ నట్స్ అండ్ ఘీ, తర్వాత బటర్, ఇవి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించాలి. జనాలు చేసే తప్పు ఏంటంటే స్టవ్ వెలిగించమని చెప్పాలి ఫస్ట్. తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేయండి. దీనికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయాలి. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇలాగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. అంటే గోడంబి వేసుకొని కొద్దిసేపు మళ్ళీ వేయాలి. ఇలాగ 10 నిమిషాలు వేగిన తర్వాత ఇలాగ ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ పేస్ట్ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వచ్చేసి కడాయి పెట్టుకొని కడాయిలో బటర్ వేసుకున్నాం కదా. మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ను ఇందులో వేయాలి. ఇందులో వేసిన తర్వాత బాగా కలిపేసి కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. కొద్దిగా కారం, తర్వాత సాల్ట్,
వేసుకొని సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఇంకా బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇక్కడ ఒక టిప్ అండి, ఎప్పుడైనా కానీ మనం ఈ పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేస్తారు చాలామంది. ఆయిల్లో ఫ్రై చేస్తే అది గట్టిపడిపోతుంది, ఎందుకంటే సాఫ్ట్నెస్ ఉండదు. ఇప్పుడు మనం దీంట్లో వేసి ఉడికిస్తే సాఫ్ట్గా ఉడకబెట్టుకుంటేనే కరిగిపోయేలా ఉంటుంది. అందుకు నేను వేయించాను, డైరెక్ట్ వేసేసి ఉడకబెట్టేస్తాను. ఉడికేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మాత్రం వేస్తే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసం. యాక్చువల్గా మనం పేస్ట్ పట్టేటప్పుడే దాంట్లో వెల్లుల్లి వేసుకుంటారు, వెల్లుల్లి వేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ వెల్లుల్లి వేసుకున్నప్పుడు ఇలాగైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను ఇందులో యాడ్ చేసేది. కానీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు థిక్నెస్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ థిక్నెస్లో పెట్టుకున్నాను. కానీ ఇవి ఒక 10 నిమిషాలు బాగా ఉడకని. కొందరు ఏంటంటే కలర్ కోసం అని చెప్పేసి కాశ్మీర్ రెడ్ చిల్లీ వాడతారండి, కొద్దిగా ఎర్రగా రావడానికి. మనం కూడా వాడుకోవచ్చు. ఒకవేళ అలా లేనప్పుడు ఏంటంటే ఆయిల్లో ఈ కారం వేసేసి తడకా దింపి వేసేస్తే కొద్దిగా కలర్ ఇష్టం. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మనం ఉడకడానికి వదిలేద్దాం. సిమ్లో పెట్టేసి వదిలేద్దాం. ఉడికిందండి ఇది. ఒకసారి మనం కలిపేసి ఒకసారి పీసులు చెక్ చేసుకుందాం. మనం ఎంత సాఫ్ట్గా ఉందనేది తెలుసుకుందాం. ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి, జస్ట్ నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటుంది. అదే మనం ఆయిల్లో వేయిస్తే అది గట్టిపడిపోతుంది, పీస్ అంతా అనిపించదు అన్నమాట తిన్నట్టు. ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకుని దించేసుకుంటాం. జస్ట్ ఒకసారి బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో కానీ, కలర్ రైస్తో కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ, వైట్ రైస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది.